అధిక వర్షపాతంతో సంభవించిన వరదల వలన పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీతానగరం మండలంలోని కాటవరం, చిన్నకొండేపూడి, కూనవరం, కోరుకొండ మండలంలో కోటి, శ్రీరంగపట్నం, మునగాల, బుచ్చింపేట గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయా గ్రామాల రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా రాజానగరం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా అధిక వర్షపాతం, గోదావరి నదిలో వరద ఉధృతి ప్రభావం వలన సీతానగరం, కోరుకొండ మండలాల్లో వేలాది ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయని రైతులకు భరోసా కల్పిస్తూ రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం సీతానగరం మండలం 16 గ్రామాల పరిధిలో 3,545 హెక్టార్లలోనూ, అదేవిధంగా కోరుకొండ మండలం 8 గ్రామాల పరిధిలో 580 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన రైతులకు ఆ సీజన్లోనే నష్టపరిహారం అందించే పరిస్థితి ఉండేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వరదల ప్రభావంతో చేతికి అందాల్సిన పంట ముంపు పాలై అన్నదాతకు కోలుకోలేని నష్టం మిగిల్చిందన్నారు. పంట నష్టం అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించి త్వరితగతిన రైతులను ఆదుకోవాలన్నారు. మొదటిసారి కోరుకొండ, సీతానగరం మండలాల్లో అనేక గ్రామాలు అధిక వర్షాల కారణంగా కావచ్చు, గోదావరిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడం కావచ్చు, వేల ఎకరాలు పంటలు నీట మునిగినటువంటి పరిస్థితుల్లో రైతులకి భరోసాను కల్పిస్తూ ప్రతి రైతుని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి రీతిలో ఏ రైతైనా కూడా ఏ కారణం చేతైనా, ప్రకృతి వైపరీత్యాల కారణం కావచ్చు, మరొక కారణం కావచ్చు, నష్టపోయినటువంటి రైతుకి అదే సీజన్లో మళ్ళీ ఆ నష్టపరిహారాన్ని చెల్లించేటటువంటి కార్యక్రమం మొట్టమొదటిసారి గత ప్రభుత్వంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ చూస్తే చాలా వరకు క్రాప్ చివరి దశలోకి వచ్చి రేపో మాపో దిగుబడి వచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రైతులకి పంట దిగుబడి దేవుడెరుగా కంట కన్నీరు మాత్రమే మిగిలిందనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో నిధులు ఉన్నాయి. ఇప్పటికే ఆ నిధుల్ని కనుక మంజూరు చేయించుకుని ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయగలిగితే డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. దయచేసి కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా సలహా ఇస్తూ ఉన్నాం. ఈ పనులన్నింటినీ కూడా మేమే 1-10 సార్లు తిరిగి సెక్రటేరియట్ల చుట్టూ, ప్రభుత్వం చుట్టూ మంజూరు చేయించుకుని వచ్చాం. మేము తీసుకొచ్చాం కదా అని చెప్పి ఆ ఫైళ్ళను తీసుకెళ్ళి పక్కన పెట్టేసి డార్క్ రూమ్లో పెట్టే కార్యక్రమం చేయకుండా ఇమీడియట్గా వాటిని టేకప్ చేసి పని పూర్తి చేయగలిగితే డెఫినెట్గా మీకు మంచి పేరు వస్తుంది. ప్రజల హృదయాల్లో మీరు కూడా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అందు గురించి ఆ పనులన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి పూర్తి చేసేటటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించండి అని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తాం.